పల్నాడు జిల్లా పెడుగురాల మాంటిసోరీ స్కూల్ నందు నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా పల్నాడు జిల్లా ఇంటర్ స్కూల్ ఖోఖో మరియు కబడ్డీ ఛాంపియన్షిప్ ఏర్పాటు చేశారు. ఈ ఛాంపియన్షిప్ నందు పల్నాడు జిల్లా నుండి వివిధ విద్యా సంస్థల నుండి క్రీడాకారులు హాజరయ్యారు. పెడుగురాల పట్టణ సిఐ వెంకట్రావు ముఖ్య అతిథిగా ఛాంపియన్షిప్ ను ప్రారంభించారు. కార్యక్రమంలో మాంటిసోరీ ప్రిన్సిపల్ నిర్మలారెడ్డి, ఉపాధ్యాయులు, వివిధ క్రీడలకు సంబంధించిన కోచ్లు పాల్గొన్నారు. చేసి కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు ఈ నేషనల్ స్పోర్ట్స్ డేకి ఆహ్వానించినటువంటి మాంటిసోరీ స్కూల్ యాజమాన్యానికి నా ధన్యవాదాలు. పిల్లలందరికీ కూడా నా శుభాభినందనలు. ముఖ్యంగా స్పోర్ట్స్ అనేది టైం పాస్గా ఆడద్దు. టైం పాస్గా ఆడే పని అయితే మాత్రం టైం వేస్ట్, కెరీర్ వేస్ట్ అయిపోద్ది. ఎవరైనా ఆడాలనుకుంటే సిన్సియర్గా దాని మీద కాన్సన్ట్రేషన్ చేసే పని అయితే, దానికోసం మీరు కృషి చేసే పని అయితేనే స్పోర్ట్స్ ఆడాలి. ఆ విధంగా దాంట్లో లైఫ్ ఉంటుంది. స్పోర్ట్స్ అంటే చాలా సాక్రిఫైస్ చేయాలి, ఉదయాన్నే లేవాలి, ఫిజికల్ ఫిట్నెస్ మెయింటైన్ చేయాలి, కొన్ని సరదాలు ఇవన్నీ కూడా వదులుకోవాలి, టైం మెయింటెన్స్ ఉండాలి, కష్టపడాలి. ముఖ్యంగా దీంతో పాటు స్టడీస్ కూడా సైమల్టేనియస్గా ప్యారలల్గా మనం మెయింటైన్ చేయగలిగితేనే కెరీర్లో మనం సక్సెస్ అయ్యగలుగుతాం. స్పోర్ట్స్ ఆడుతున్నాం కదా అని చెప్పి చదువు నిర్లక్ష్యం చేసిన మన భవిష్యత్తులో కుదురుకోవడానికి సక్సెస్ అవ్వడానికి ఇబ్బంది పడతాం. కాబట్టి స్పోర్ట్స్ ఆడితే మాత్రం 100% దాని మీద ఎఫర్ట్స్ పెట్టి ఆడాలి. ఎందుకంటే నేను కూడా స్పోర్ట్స్ మ్యాన్నే. నేను డిస్ట్రిక్ట్ క్రికెట్ ఆడాను అండర్ 19కి. పోలీస్ అవ్వాలంటే మాత్రం ఖచ్చితంగా స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. మీరు ఎవరైనా పోలీస్ అవ్వాలనుకుంటున్నారా? ఆడపిల్లలు వెళ్తారు, మగపిల్లలు వెళ్తారే. మీరు లేదా? అవునా? పోలీసు వెరీ గుడ్, సూపర్. పోలీస్ అవ్వాలంటే మాత్రం ఖచ్చితంగా స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. వాటిలో మనకు టచ్ ఉండాలి. పోలీస్ అవ్వాలంటే 100 మీటర్స్, తర్వాత త్రోస్, షార్ట్ పుట్, జంప్స్, హై జంప్, లాంగ్ జంప్, లాంగ్ రన్స్, 1600, 5 km ఇలా ఉంటాయి. ట్రైనింగ్ కూడా కొంచెం హార్డ్గా ఉంటుంది. ఆ విధంగా పోలీస్ అవ్వాలంటే ఖచ్చితంగా స్పోర్ట్స్ టచ్ ఉండాలి మనకి. అదేవిధంగా మీరేమైనా ఈ స్పోర్ట్స్లో కనుక మీరు స్టేట్ కానీ నేషనల్ ఆడాలంటే ఖచ్చితంగా దీని మీద కాన్సన్ట్రేట్ చేసి కృషి చేయాలి. టైం పాస్గా మాత్రం ఆడద్దు, గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ.